అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కేసముద్రం మండలం ఇంటికన్నే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయినటువంటి ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారమైనటువంటి వర్షాలు పడడంతో రెండు ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు తెగిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో రోడ్లు మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మహబూబాబాద్కు సంబంధించి ఇంటికన్నే వద్ద ఉన్నాము. ఇంటికన్నే వద్దనే మేజర్ డ్యామేజ్ జరగడంతో ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం వాటర్ వచ్చినటువంటి ప్లేస్ మాత్రం ఒక్కసారి చూద్దాం. ఇది వెంకటాపురం చెరువు దీనిపైన ఉంటుంది. ఆ వెంకటాపురం చెరువు మొత్తం ఒక్కసారిగా తెగడము, అలాగే మత్తడి పోసి తర్వాత తెగడంతో అక్కడి నుంచి వచ్చినటువంటి వరద ఉధృతి వల్ల ఇక్కడ దాదాపు ఆ ఫోర్స్ తోటి మొత్తం నీరంతా కొట్టుకు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం విజువల్లో చూద్దాము. వచ్చేటువంటి వాటర్ను ఇక్కడ రైల్వే మరమ్మతులు ఇక్కడ సిబ్బంది కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి వాటర్ను కూడా కొంత డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ చిన్న కట్ట నుండి వాటరు ఆ పక్క నుండి వెళ్ళే విధంగా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కొంత పనులు ఆటంకం అయినప్పటికీ కూడా వాళ్ళు తాత్కాలికంగా మొదలుపెట్టారు. దాదాపు 48 గంటల్లోనే పునరుద్ధరిస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగానే పని కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ఆ విజువల్స్లో చూస్తున్నాం. నీటిని డైవర్ట్ చేసి మొత్తం వచ్చేటువంటి వాటర్ని మొత్తం ఇక్కడి నుంచి మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం నుండి వీళ్ళు బయటకు వదిలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుండి నీళ్లు కిందికి పోతున్నాయి. ఈ వచ్చేటువంటి వరద నీరు ఆపడము ఒక ప్రయారిటీ, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ మట్టి కొట్టుకుపోయినటువంటి మట్టిని నింపడం రెండో ప్రయారిటీ. అయితే ఇక్కడ మొత్తం దాదాపు లారీలు కూడా చాలా పెద్ద ఎత్తున మట్టిని బయట నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఇసుక మట్టిని డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పంట పొలాల దగ్గర నుండి కూడా ఆ మట్టిని తోడి జేసీబీల నుండి ఇక్కడ పక్కకు పోస్తున్నారు. ఒక్కొక్క జేసీబీ నుండి ఒక దగ్గర పోస్తున్నారు, మరో జేసీబీ నుండి మరో ప్లేస్లకు పోస్తున్నారు. ఆ జేసీబీ నుండి తీసి ఎత్తి ఇక్కడ లారీల మీద అంటే ట్రక్కుల మీద పోస్తున్నారు. ఆ ట్రక్కులు నేరుగా రైల్వే ట్రాక్ మీద నుండి వచ్చి ఇక్కడ ఎక్కడైతే మట్టి కొట్టుకుపోయిందో ఈ ప్రాంతాల్లో మనం డంప్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ భారీ ఎత్తున కూడా ఈ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ పనులు జరగవన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సెంట్రల్ డిపార్ట్మెంట్ కాబట్టి దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా కూడా దీన్ని చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఇప్పుడు మనకు ఆ లారీలో పోసినటువంటి మట్టిని ఎత్తిపోస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆ ఎత్తిపోస్తూ ఎక్కడైతే ట్రాక్ దెబ్బతిన్నటువంటి ప్రాంతంలోనే వీళ్ళు నిన్నటి నుండి ఆ పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పోసినటువంటి మట్టిని మళ్ళీ జేసీబీలతోటి ఆ ట్రాక్ ఎక్కడైతే కొట్టుకుపోయిందో ఆ ప్రాంతాన్ని కూడా చూస్తున్నారు. ఒక్కసారి మనం ఇక్కడి నుండే చూద్దాము. ఇంకా ట్రాక్ స్ట్రైట్గా కాలేదు, కానీ ఈ ట్రాక్కు సంబంధించి కూడా ఒక్కసారి మనం చూద్దాం విజువల్స్లో. అది ఇంకా ఒక లెవెల్ మాత్రం రాలేదు. ఇప్పటి వరకు కొంతగా ట్రాక్ను చూసుకుంటూ ఆ ట్రాక్ను కొద్దిగా లేపుకుంటూ ఇటు రెండు జేసీబీలు రెండు వైపు ఉన్నాయి. ఒకటేమో లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఒక ట్రాక్ పూర్తిగా మొత్తము తొలగించిన తర్వాత ఇంకో ట్రాక్ ప్రస్తుతానికైతే ఉంది, అది వేలాడుతుంది. ఆ వేలాడుతున్నటువంటి ట్రాక్ను మొత్తం మట్టితో నింపి ఒక లెవెల్కి తీసుకొచ్చి అక్కడ మనం చూస్తున్నాము. ఆ మట్టి కూడా పోస్తూ ఆ సైడ్ బర్న్లు ఎలా నింపుతున్నారో మనం ఆ విజువల్స్లో చూస్తున్నాము. దాదాపు ఇట్లాంటి పరిస్థితి నిన్నటి నుండి కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి రైల్వే డివిజనల్ మేనేజర్ గారితో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత వారు చెప్పినటువంటి విషయాలు చాలా అంటే పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి వారు చెప్తున్నటువంటి నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 జేసీబీలు ఎట్ ఏ టైంలో 10ల సంఖ్యలో లారీలు ట్రక్కులు పనిచేస్తున్నాయి. 600 మందికి పైగా ఇక్కడ లేబర్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 రోజులుగా కొనసాగుతుంది పనులు. మరొక 12 గంటల్లో ఇది కంప్లీట్గా చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక్కసారి చూసినట్టయితే ఆ పైన అంటే కింద చెడిపోవడము ఒకెత్తు, ట్రాక్ దెబ్బతినడము. మళ్ళీ ఒకసారి పైన చూసినట్టయితే ఆ పైన ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ట్రక్ పై ఉన్నటువంటి ఆ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కూడా మొత్తం నాశనమై అది కూడా కొట్టుకుపోయింది. దాన్ని కూడా మొత్తం సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఒక్కసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ విజువల్స్తో పాటు ఎంతమంది మనకు పనిచేస్తున్నారో ఒకే ఫ్రేమ్లో ఆర్టీవీ చూపించేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నది. దాదాపు ఆరెంజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కొంత ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళు లేబర్లుగా ఉండి ఇక్కడ ప్రతిదీ అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎప్పటికప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు. ఎందుకంటే కోఆర్డినేషన్ లేకుంటే పనులు సరిగా జరగవు. ఇక్కడ చూస్తున్నాము చీకటి అవుతున్న కొద్దీ లైటింగ్ డిపార్ట్మెంటు, ఎందుకంటే 24/7 మేము పనిచేస్తున్నామని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్టే రాత్రి అంటే
ఎక్కువ మందిని కూడా 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. మనం తీసుకొస్తున్నటువంటి ఈ విజువల్స్ మాత్రం ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాళ్ళు రాత్రిపూట వాళ్ళు పనిచేయడానికి అనుకూలంగా లైటింగ్ ఏర్పడడం కోసం ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన చేయడం వల్ల కూడా పనులు తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ అధికారులు చెప్తున్నట్టు రైల్వే ట్రాక్ పనులు 12 గంటల్లో వస్తాయని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అవుతున్నటువంటి సమయాన్ని చూస్తే రేపు ఉదయం కల్లా రెడీ కావాలి. కానీ అవుతుందా అంటే కూడా అదొక సమస్యనే. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కానీ జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ దీనికి మరొక 12 గంటలు అంటే మరొక 24 గంటలు వారు చెప్పిన దానికి అదనంగా మరొక 12 గంటలు కూడా వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చూసినట్టయితే ఒక్కసారిగా మనం మరొకసారి ఇక్కడ మనం ఆలోచిద్దాము. ఎందుకంటే ఇక్కడ పనుల వేగాన్ని పరిశీలించిన తర్వాత రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు తీసుకునేటువంటి చర్యలు ఇంకా కొంత మెరుగ్గా అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పోసినటువంటి మట్టి మొత్తం ఇది తడి మట్టి. ఇది ఒకవేళ రైల్వేకి సంబంధించి కూడా వీళ్ళు టెస్ట్ ట్రయల్ కూడా చేశారు. ఇక్కడ తాళ్ళపూసలపల్లి టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ అయిపోయింది. అది సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్ నిర్వహించామని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంటికన్నే వద్ద మాత్రం మేజర్ డ్యామేజ్ జరిగింది. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్న ఇంకా కొన్ని ప్లేసెస్లో కూడా డ్యామేజ్ జరిగింది అంటే ఇవి 2 ప్లేస్లే మేజర్గా అని చెప్పారు. మిగిలినన్ని సెట్ అయిపోయాయి. కానీ ఇక్కడ ఇంటికన్నే వద్ద జరిగేటువంటి పనులు మాత్రం ఎక్కువగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఒక్కసారి మనం ఇక్కడ ట్రాక్ ఎలా ఉందో పరిశీలిద్దాము. దాదాపు ఇది ఇంకా కొంత వంగినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ట్రాక్ విజువల్స్ మనం చూద్దాం. ఇంకా పూర్తిగా దీన్ని సెట్ చేయలేదు. ఆ ట్రాక్ ఇంకా వంగినటువంటి ప్లేసే. 2 వైపులా కూడా ఆ ట్రాక్ పనులు నడుస్తున్నాయి. ఇక ట్రాక్ లేపడము ఒకటి, ఇంకోటి ట్రాక్ని సెట్ చేయడం ఒకటి, ప్లస్ ఆ కింద ఉన్నటువంటి మట్టి దానిపైన మళ్ళీ కంకర మళ్ళీ అనగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి చూస్తుంది. ట్రాక్ వంగినటువంటి ఆ ప్యారలల్గా ఉన్నటువంటి ట్రాక్ మాత్రం కొంత డోలాలాగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాము ట్రాక్ డ్యామేజ్ కూడా మట్టిని ఎలా పూర్తి చేస్తున్నారు. ఒక్కసారి మనమైతే చూస్తున్నాం పెద్ద గొలుసుల ద్వారా కూడా ఈ ట్రాక్ను లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైర్లు, క్రేన్లు, ఒక అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం వీటిపైన మొత్తం మట్టిని నింపుతున్నారు. అంటే ట్రాక్లను లేపుతూ వాటిని నింపుతూ మళ్ళీ మట్టిని కిందికి ప్రెస్ చేస్తూ అలాగే కంకర మట్టిని ప్రెస్ చేస్తూ మళ్ళీ కంకర పోస్తున్నారు. ఇప్పటిదాకా మనం మట్టిని పోసే విజువల్ చూసాము. కానీ ఇక్కడ ఆ కంకర కూడా పోస్తూ ఇక్కడ వీళ్ళను ఒకసారి చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళు దాంతో ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి చూడొచ్చు. మట్టిని లోపలికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ముందు ఒకసారి మట్టి పోస్తున్నారు. ఆ తర్వాత కంకరను కూడా వీటి పోసి ఎప్పటికప్పుడు దాదాపు లేబర్స్ వీళ్ళు ఎంత స్పీడ్గా పనిచేస్తున్నారంటే ట్రాక్ను లేపుకుంటూ దీని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మరికొద్ది 12 గంటలు అని చెప్పి రైల్వే డివిజనల్ మేనేజర్ చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నిరంతరము ఒక 24 గంటలు పని చేస్తే తప్ప ఇక్కడ మనకు తొందరగా పనులు పునరుద్ధరణ జరిగేలాగా లేవు. అందుగురించి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసే విధంగా మాత్రం ఇక్కడ చేస్తున్నారు. అంటే ఒక వైపు నుండి మట్టి తీసుకొస్తున్నారు, మరోవైపు నుండి కంకర తీసుకొస్తున్నారు. ఈ రెండిటి కోఆర్డినేషన్ అంటే మట్టి కంకర రెండింటిని మిక్స్ చేస్తూ వీళ్ళని మళ్ళీ అంటే ఒక గట్టిదనం కోసం ఇక్కడ చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఆ కంకర పోస్తున్నటువంటి విజువల్స్. ఆ కంకర పోస్తుంటేనే వీళ్ళు వెంటనే ఒక ట్రక్ పోయగానే మళ్ళీ అది అందుకునే లోపే దాన్ని లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గట్టిదనం కోసం ఇక్కడ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం ఈ ప్రాంతాన్ని మరొక 12 గంటలు అధికారులు చెప్తున్నారు. కానీ మరొక 15 నుండి 20 గంటలు పట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటికనే నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.